సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. తెలంగాణలో జమిలీ ఎన్నికలు రానున్నాయా? కేంద్రంతో పాటు రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు రానున్నాయా? బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒకేసారి అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. జనగణన 6 నెలలలోపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా ఎన్నికల్లోపు పూర్తవుతాయని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ పై ఆంతర్యం ఏంటి? జనగణన పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంట్లో, అసెంబ్లీలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఆ తర్వాత 33% ఉమెన్ రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా రాబో సాధారణ ఎన్నికల లోపల పూర్తయ్యేటువంటి అవకాశం. ఎందుకు చెప్తానంటే నేను జేపీసీలో సభ్యులు 1 నేషన్ 1 ఎలక్షన్లో కూడా. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది, 33% ఉమెన్ రిజర్వేషన్ జరుగుతుంది. ఇవాళ నేను ఇది నాది అని అవకాశం కూడా లేదు. ఏది ఎక్కడ ఉమెన్ అవుతుంది, ఏది ఎక్కడ ఏం రూపురేఖలు మారుతాయో తెలియదు. బట్ దయచేసి మన పార్టీలో మీరు పనిచేసి ప్రూవ్ చేసుకోండి. మీకు ఇచ్చిన బాధ్యతను దానికి న్యాయం చేయండి. పదవు లేవు అని కాకుండా అనేకమైన బాధ్యతలు పనులు ఉన్నాయి. చాలా రకాలుగా బాధ్యతలు ఉన్నాయి. ఐటీ మీరు చూస్తున్నా, సోషల్ మీడియా చూసినా, ప్రతి వర్క్ వాళ్ళ న్యాయాలు మీరు చూస్తుంటారు. ఒక్కొక్క తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెట్టడం ఖాయమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. ప్రజలకు అనేక అడ్డమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఓటమి తప్పదని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు, యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో వేయండు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనుకడికి మహాభారతంలో పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని నేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తున్నాడట. ఇక గాంధారామనేమో ఆమె కళ్ళ గంతలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుని లెక్కనే ఉన్నది. నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను, నిజంగానే మీరు మంచి చేసి ఉంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేసింటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే, నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు భయం? అవును, యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి, మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం, ఓటు అడుగుతాం, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆయనకి ఎరికే, ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు. సింగరేణి కుంభకోణంపై మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలవనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించుకుంది.
ఈ భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు ప్రతిపాదనలు స్వీకరించనుంది. 2026-27 బడ్జెట్ పద్దుల ప్రిపరేషన్పై సమీక్షలు నిర్వహించనుంది. సచివాలయంలో 10 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై సమీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్తో ప్రజల ముందుకు రానుంది. ఇప్పటికే వివిధ వర్గాల సమస్యలు, అభివృద్ధి పనులు, ఆదాయం, ఇతర ఆదాయాలను కూడా చేర్చి తెలంగాణ బడ్జెట్ ను రూపొందించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో ఈ ఏడాది బడ్జెట్ ను రూపొందించే లక్ష్యంతో ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు. రాయలసీమ ప్రాంతాన్ని టూరిజం రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పర్యటించిన ఆయన గండికోట ఉత్సవాలు ప్రపంచ స్థాయిలో విజయవంతంగా నిర్వహించామని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ లో అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కలవాలనేటువంటి ఆలోచన గతంలోనే చేశాం. ఆ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అక్కడ స్థానికంగా జనసేన పార్టీ కార్యాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఇవాళ ఆ క్రమంలోనే తిరుపతి వెళుతూ ఇక్కడ ఆగాను. మిత్రులందరూ సాధారణంగా స్వాగతం పలికారు. నిజానికి రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ రోజు రోజుకి బలం పుంజుకుంటుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రజాబలం జనసేన పార్టీకి ఇవాళ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో రేపొద్దున్న పవర్ పాలిటిక్స్ లో కూడా ఉపయోగపడే విధంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఏప్రిల్ నుంచి ఆ కార్యాచరణ అమలు చేయటం, తద్వారా అన్ని చోట్ల కూడా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై వేధింపులు దుర్మార్గమన్నారు విడుదల రజని. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు విడుదల రజని, అంబటి రాంబాబు. అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగి రమేష్ కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోందని, వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైల్లోకి తోస్తుందన్నారు. ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ అన్నను అన్యాయంగా, అక్రమంగా లేని కేసులు సృష్టించి, లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి, దాన్ని తయారు చేసి, దాన్ని కుక్ చేసి, దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తాం. అన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రం కాదు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు. అధికారం ఉన్నప్పుడు మదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చూపుతున్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ అక్రమమైన కేసులో జోగి రమేష్ ఇరికించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నేను చెప్పా, దీనికి వెళ్ళమాట మొట్టమొదటి తీసుకుని అరెస్ట్ అయిపో, 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబు ఆనందం వస్తుంది. నువ్వు బెయిల్ తెచ్చినాడు ఇంకో కేసు పెడతాడు, అట్లాగే బెయిల్ తెచ్చినాడు ఇంకో కేసు పెడతాడు.
ఏంటి ఏమైనా దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారతావని త్రివర్ణ శోభితమైంది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్తవ్య పథ్లో జరిగిన వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపరిచాయి. कंधे से कंधा मिलाकर काम करते हैं और नुब्रा तक अपनी सेवाएं देते हैं. रैप्टर्स प्रसन्नता और गर्व का विषय है कि राष्ट्र सेवा में అటారీ వాఘా బార్డర్లో బీటింగ్ రిట్రీట్ అట్టహాసంగా జరిగింది. భారత్ పాక్ సరిహద్దులో సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బీటింగ్ రిట్రీట్ చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో అటారీ దద్దరిల్లింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్ నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైసింగ్ విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని గవర్నర్ అన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. After independence, the Constitution of India came into force from 26 January 1950, and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation, enshrining justice, liberty, equality, and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration. It is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity. It is a national festival that reflects the soul of India. Democracy is the foundation upon which our Constitution was built. Enabling self-rule by the people, for the people, on this sacred day,
we must rededicate ourselves to upholding justice, equality, and brotherhood, for these principles are the pillars of a strong nation. The Praja Prabhutam, established 2 years ago under the leadership of Chief Minister Sri A. Revanth Reddy, has achieved remarkable milestones and earned the trust and appreciation of the people. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అమరావతిలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని పంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. గతంలో రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని తెలిపారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. భారతదేశానికే ఆదర్శంగా మన ముందుకు కదలి వస్తోంది. మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి 77th Republic Day. It's a privilege to share this moment with every individual whose dedication strengthens our state and enriches its future. I see our farmers who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati. The people's అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారని, అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో, వారు ఏ ఉద్దేశంతోనైతే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, అందరూ ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా
మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఏపీ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు తదితరులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. हम निकले हैं अपने लहू से, तो कोई मोर्चा साथ हर मोड़ पर होंगे सब। ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒకే ఏడాది 2 తెలుగు సినీ నటులకు పద్మశ్రీలు రావడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. ఈ గౌరవం తెలుగు సినీ పరిశ్రమకు, సాంస్కృతిక రంగానికి గర్వకారణంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి మరింత ప్రత్యేకంగా మార్చారు. ఆయన స్వయంగా మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ నివాసాలకు వెళ్లి వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధం, పరస్పర గౌరవం ఈ సందర్భంలో ప్రతిబింబించాయి. తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఇప్పుడు వచ్చిందన్నారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందని, ఏదైనా ఎదురుచూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువన్నారు. ఇంత మంచి అవార్డుని ఇచ్చిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారాయన. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షన్ నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే, సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా, డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మరచిపోలేని రోజు అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే దక్కిందని అనుకోనలేదన్నారు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారన్నారు. కళలను గౌరవించి తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాజేంద్ర ప్రసాద్. ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం.
ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్.